నమ్మకంతో ఉంటే ఆ స్థలాన్ని వదిలేయగలవా? నేను ఆ స్థలాన్ని ఉచితంగా తీసుకోలేదు, డబ్బులు ఇచ్చి తీసుకున్నాను. నువ్వు చెప్పేది బాగానే ఉంది. బహుమతిగా ఇచ్చిన ఆ స్థలంలో వాళ్ళు ఎంతో శ్రమించి కష్టపడి ఇప్పుడు దాన్ని తోటలా అందంగా తయారు చేసుకున్నారు. అది ఎలా తయారు చేస్తే నాకేంటి? నేను ఆ తోట నాశనం చేయబోతున్నాను. సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారే ఆ ఇల్లు, దాన్ని నాశనం చేయాల్సిందే. తమ్ముడు, నీదేమైనా నోరా తుపాకీనా? బుల్లెట్లు వదిలినట్టు మాటలు భయంకరంగా మాట్లాడుతున్నావు. ఇంటిని నాశనం చేస్తే తల్లి కూతుళ్ళు వీధి పాలవుతారు. అవ్వాల్సిందే. మిస్టర్ పరిశుద్ధం, నేనిక్కడ మనుషులుంటారని వెతుక్కుంటూ వచ్చాను, కానీ ఐఎమ్ సారీ, నేనొస్తాను. ఫాదర్, కొంచెం ఆగండి. చిన్నవాడు ఏదో ఆవేశంలో మాట్లాడాడు. మిస్టర్ పరిశుద్ధం, మీరే చెప్పండి. కొనుక్కున్న వాళ్లకు ఎంత హక్కు ఉంటుందో అదే విధంగా ఆ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళకు అధికారం ఉంటుందా ఉండదా? యు ఆర్ రైట్ ఫాదర్. ఎవరికీ కష్టం నష్టం లేకుండా మీరే ఏదో ఒకటి చెప్పండి. అందులో ఏముంది? 2 సెంట్లేగా నేల, అది వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారుగా. సూది ఉన్న నేల కూడా ఇవ్వం. వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేసి తీరాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు బాబు, వాళ్ళు ఖాళీ చెయ్యరు. ఖాళీ చేయకపోతే పోలీసులున్నారు, నేను చూసుకుంటాను. తమ్ముడు, జమీందారీ కాలపు మాటలన్నీ ఈ ప్రజాస్వామ్య కాలంలో నడవవు. జమీందారుల చేతిలో బాధపడుతున్న పేదవారంతా ఒక్కటయ్యారంటే ఇక మీ పోలీసులేంటి పెద్ద పోలీసులు, ఆర్మీనే తీసుకొచ్చినా ఇంచు కూడా కదల్చలేరు. మిస్టర్ పరిశుద్ధం, మంచిదారి మీ వాడికి చూపించాను, దాని విలువ తనకి అర్థం కావడం లేదు. నేనొస్తాను. ఫాదర్, కొంచెం ఆగండి. లక్ష్మికి ఆ 2 సెంట్లు నేనిస్తాను. 2 సెంట్ల భూమి ఇస్తే సరిపోతుందా? ఉండడానికి ఇల్లు అక్కర్లేదా? ఇల్లు టీచరే కట్టుకోవాలి. చదువు చెప్పేవాళ్లంతా విద్యను అమ్ముకుని బతకాలే తప్ప ఇల్లు కట్టుకోలేరు ఫాదర్. అంటే ఇల్లు చిన్నదొరే కట్టివ్వాలంటావా? మరి బహుమతిగా ఇచ్చిన నేలను లక్ష్మి తోటగా మార్చింది. చెట్లు కొట్టి అమ్మేసినా చిన్నదొరకు కొన్ని లక్షల లాభం వస్తుంది ఫాదర్. ఒక 25,000 నష్టపరిహారం ఇస్తే ఏంటని అడుగుతున్నా. ఏంటి పీటర్, కొలంలో నీళ్లు తాగమని అవకాశం ఇస్తే చేపలు పడతానంటావేంటి? ఫాదర్, చిన్నదొర ఎందుకు ఒప్పుకోడు పీటర్? అప్పుడైతే లక్ష్మి స్థలాన్ని ఖాళీ చేయదు. మీరు ఆ డబ్బున్న వాళ్లతో కలిసి లక్ష్మిని అన్యాయం చేయబోతున్నారు. పీటర్, ఎంత మాటన్నావు పీటర్. డబ్బిచ్చే సుఖభోగాల గురించి నేను ఆశపడే ఉంటే నా ఆస్తినంతా అనాథ పిల్లలకిచ్చేసి నేనిలా సన్యాసినయ్యేవాణ్ణి కాదు. స్వాములైపోయే వాళ్ళంతా ఇలాగే తత్వం మాట్లాడతారు ఫాదర్. యేసుతో పాటు ఎవరు ఫాదర్ సిలువకు వేలాడదీయబడ్డారు? పీటర్, ఊరుకోండి ఫాదర్. 25,000 నష్టపరిహారం చెల్లించకపోతే లక్ష్మి ఆ స్థలం నుంచి ఎవరూ ఖాళీ చేయించలేరు. మాట మీరు చేయాలని చూస్తే డబ్బున్న వాళ్ళని చూడను, ఫాదర్ అని కూడా చూడను. 25,000 నష్టపరిహారం ఇస్తేనే లక్ష్మి స్థలం ఖాళీ చేస్తుందని ఫాదర్కి చెప్పాను. చిన్నదొర దీనికి సమ్మతించలేదంటే నువ్వు మాత్రం ఇంటిని ఖాళీ చేయకూడదు. వాళ్ళు కోర్టు వరకు వెళ్తారు. చిన్నదొర స్వభావం మీకు తెలుసు. వాళ్ళ దగ్గర డబ్బుంది. డబ్బా? డబ్బున్న వాళ్ళెప్పుడూ ప్రాణానికి భయపడతారు లక్ష్మి, కానీ నేను భయపడ్డా. వాడు మీ ఇంటి నీడ తొక్కితే వాడి ఎముకలు విరిచి వాడింట్లోనే కప్పేస్తాను. రా. పీటర్, నా కోసం మీరందరితోనూ గొడవ పడుతున్నారే. నీకోసం నేను ఏదైనా చేస్తాను లక్ష్మి. అంత పని నేనేం చేశానని? నా పరిస్థితి ఏంటో నాకే తెలియని వాడికి నువ్వు ప్రేమను చూపిస్తున్నావు. శవపేటికలు తయారు చేసేవాడిని ఈ ఊరు నన్ను దూరం చేస్తుంటే నువ్వు మాత్రం ఒక మనిషిగా చూస్తున్నావు. లక్ష్మి, నువ్వు ఒప్పుకుంటే ఊర్లో అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటాను. పీటర్, ఇష్టమని చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ మీకు చెల్లుంది కదా. ఉంటే మతం మార్చి మనం పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలి పెళ్లికేం ఇబ్బంది ఉండదా? నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి. మన గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ ప్రపంచంలో ఒకే మతం, ఒకే కోవెల, ఒకే మనిషి అన్న భావం ఇంకా ఎవరికీ రాలేదు. ముందు మేరీ పెళ్లి జరిగింది. Please subscribe to iDream. Please subscribe for more videos.